అమెరికాలో ఎక్కడికి మళ్ళీ 1 ఎకరం, అరెకరం, పావు ఎకరం ఇట్లాంటి భూములు ఉండవు. 100 ఎకరాలే వ్యవసాయం చేయాలంటే అంతే. అంతమంది రైతులు ఉన్నారా? ఉండరు. రైతు కూలీలు ఉన్నారా? ఉండరు. మిషనరీ ఎక్కువ, రైతులు పరిమితం. దీన్ని క్యాష్ చేసుకుంది చైనా. అమెరికాలో ఉన్నటువంటి ఫామ్ ల్యాండ్స్ వ్యవసాయ భూముల్లో అత్యధికం చైనా లీజు తీసుకుంది. వెరీ సింపుల్. అక్కడ ఏంటంటే మన పేరును 10 ఎకరాలు కొంటాం, మనమే వ్యవసాయం చేయం, వాళ్ళకి అప్పచెప్పేస్తాం. ఏదో కార్పొరేట్ కంపెనీ, చైనా కంపెనీ, వాడు నడుపుతుంటాడు. అంటే అక్కడ ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ మీద ఆధిపత్యం చైనా వ్యవహరిస్తోంది, చైనా నడుపుతోంది. ఇప్పుడు ట్రంప్ దాని మీదనే ఆగ్రహంతో ఉన్నాడు. ఇప్పుడు అట్లాగా చైనా లింక్డ్ కంపెనీలన్నిటినీ కూడా పక్కన పెట్టేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి లింక్డ్ ఓనర్షిప్స్ ఉన్నటువంటి ఫామ్ ల్యాండ్స్ అన్నిటి మీద కూడా యాక్షన్కి దిగుతున్నారు. అమెరికన్ ఫామ్ ల్యాండ్ బ్యాక్ అన్నటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు. అమెరికన్ ఫామ్ ల్యాండ్స్ని, ఓనర్షిప్ని మేము సంరక్షిస్తాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. చైనీస్ నేషనల్స్ని అమెరికా వ్యవసాయ భూములు కొనకుండా నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయి.